కుస్తీ పోటీ విజేతలకు బహుమతులు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కేసరి 2026 కుస్తీ పోటీలకు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు హాజరయ్యారు. కుస్తీ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మంత్రి పొన్న ప్రభాకర్, మంత్రి అజరుద్దీన్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం వైరల్ గా మారిన త్రిష కంటతడి వీడియో. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం ముగిసే వరకు ఆమె ఎంతో సంతోషంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ఎమోషనల్ అయ్యారు. కాకినాడలో అర్ధరాత్రి అమానుషం, కానిస్టేబుల్ గొంతు కోసి చంపిన దుండంగులు. ఏపీలోని కాకినాడ పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. గాంధీనగర్ ప్రాంతంలో విధులకు వెళ్తున్న ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ను దుండంగులు అడ్డగించి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే మృతుడిని నాగేశ్వరరావుగా గుర్తించారు. ఆయన ఏపీఎస్పీ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో ఆయన గాంధీనగర్ గుండా నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. కత్తితో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్య పాత కక్షల వల్ల జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం. చెపాక్ తిరువల్లికే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్ పేరు చెప్పగానే డిఎంకే సభ్యులు పెద్దగా చప్పట్లు కొట్టడంతో నవ్విన సీఎం విజయ్. హైదరాబాద్ లోని ఏపీ సీఎం చంద్రబాబు ఇంట రామ మందిరం వద్ద ప్రధాని మోదీ గారు పూజలు చేశారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలు దశాబ్దాల క్రితం నాటివని, ఆ పంచలోహ విగ్రహాలను నందమూరి తారక రామారావు తమకు ఇచ్చారని చంద్రబాబు ప్రధానికి వివరించారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాలు మాట్లాడానంటూనే మోదీ రాజకీయం చేశారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ గుజరాత్ కు చేసిన సాయం కంటే ఎక్కువే ఇస్తున్నామనడం విడ్డూరమన్నారు. నాతో కలిస్తేనే అభివృద్ధి అన్నట్లుగా మోదీ మాట్లాడడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని మోదీ రాజకీయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. బస్సుపై నుండి పార్సల్ పడి మహిళ గాయపడిన ఘటన మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో జరిగింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ నటి సమ్రిన్ కౌర్ తో కలిసి ధర్మశాల విధుల్లో కనిపించారు. ఎటువంటి భద్రత లేదా ఆర్భాటం లేకుండా వారు సాధారణ వ్యక్తుల్లా తిరుగుతుండడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు అమిత్ షాతో కీలక భేటీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కేంద్ర నిధులు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పర్యటన సాగునుంది. ఉదయం ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ తో భేటీ అయి రాష్ట్రంలోని నీటి వనరుల ప్రాజెక్టులు, ముఖ్యంగా పోలవరం పనుల పురోగతిపై చర్చలు జరుగుతాయి. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రితో భేటీ కానుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రంలో భారీ అభివృద్ధి పనులకు అవసరమైన ఆర్థిక సాయం, ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలతో కూడా చంద్రబాబు సమావేశమై ఏపీకి కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు, మౌలిక సదుపాయాల కారిడార్ల వేగవంతంపై ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా దృష్టి సాధించనున్నారు. రియాజ్ ఇస్లామిక్ స్కూల్
तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान कायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग, बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम, काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं, उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू एसआर पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।